అనగనగా ఒక ఊరిలో రాము అనే ఒక పేద కట్టెల వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మి జీవించేవాడు. అతను చాలా నిజాయితీపరుడు. ఒకరోజు రాము నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మను కొడుతున్నాడు. పొరపాటున అతని చేతిలోని ఇనుపు గొడ్డలి జారి లోతైన నదిలో పడిపోయింది. రాముకు ఈత రాదు. తన జీవనాధారమైన గొడ్డలిపోయిందని అతను చాలా బాధపడ్డాడు. నది ఒడ్డున కూర్చుని బోరున ఏడవసాగాడు. అతని ఏడుపు విన్న ఆ నదిదేవతకు జాలి కలిగింది. ఆమె నీటిలో నుండి ప్రత్యక్షమై, "ఎందుకేడుస్తున్నావు నాయనా?" అని అడిగింది. రాము జరిగినదంతా చెప్పాడు. దేవత అతని నిజాయితీని పరీక్షించాలనుకుంది. ఆమె నీటిలోకి మునిగి ఒక మెరుస్తున్న బంగారు గొడ్డలిని బయటకు తీసింది. "ఇదేనా నీ గొడ్డలి?" అని రాముని అడిగింది. రాము చూసి, "కాదు తల్లి, అది నాది కాదు, నాది పేదవాడి గొడ్డలి" అన్నాడు. దేవత మళ్లీ నీటిలోకి మునిగి ఈసారి ఒక వెండి గొడ్డలితో బయటకు వచ్చింది. "పోనీ ఇదా నీ గొడ్డలి?" అని అడిగింది. రాము మళ్లీ తల అడ్డంగా ఊపి, "కాదు తల్లి, ఇది కూడా నాది కాదు" అన్నాడు. చివరిగా దేవత నీటిలోకి మునిగి రాము పోగొట్టుకున్న పాత ఇనుప గొడ్డలిని తీసింది. "మరి ఇదా నీ గొడ్డలి?" అని అడిగింది. తన గొడ్డలిని చూడగానే రాము మొహంలో ఆనందం వెల్లివిరిసింది. "అవును తల్లి, ఇదే నా గొడ్డలి, చాలా ధన్యవాదాలు" అని సంతోషంగా చెప్పాడు. రాము నిజాయితీకి నదిదేవత చాలా సంతోషించింది. "నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది. నీకు బహుమతిగా ఈ 3 గొడ్డళ్లను, బంగారం, వెండి మరియు ఇనుము ఇస్తున్నాను. తీసుకో" అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యింది. రాము ఆ 3 గొడ్డళ్లను తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్లాడు. అతని నిజాయితీ అతనిని ధనవంతుడిని చేసింది. ఈ కథలో నీతేంటంటే, నిజాయితీ ఎల్లప్పుడూ ఉత్తమమైన మార్గం. అది మనకు ఇతరుల నమ్మకాన్ని, గౌరవాన్ని మరియు ఊహించని బహుమతులను ఇస్తుంది.